Friends, welcome back to my YouTube channel Learn with Masti Manoj. In this video, I am going to discuss about nature of roots of a quadratic equation. Okay, fine. Now, what is meant by nature of roots? Okay, now nature of roots. How will they determine the nature of roots? So now listen. The value b square minus 4ac of a quadratic equation is called nature of roots. So b square minus 4, so how will represent delta? Delta is equals to b square minus 4ac. Now here observe here delta is called discriminant. What? Delta is nothing but called as a discriminant. Okay, this is now okay. ఇప్పుడు ఒక దీని మీద ఒక స్మాల్ ఒక ఎగ్జాంపుల్ మనము సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ x square minus 7x plus 12 is equal to 0. ఇది ఒక quadratic equation. Also before that I need to explain the conditions. So if for example if delta is nothing but discriminant, no, delta is equals to 0, the roots are real and equal, and if the delta is greater than 0, the roots are real and positive. Next, if delta is less than 0, the roots are imaginary. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ 3 ఆర్ ద కండిషన్స్ అనమాట. అంటే డెల్టా కనుక 0కి ఈక్వల్గా ఉంటే రూట్స్ ఎప్పుడు రియల్ ఈక్వల్గా ఉంటాయి అనమాట. ఎందుకంటే మరి ఎందుకు ఈక్వల్ అని చెప్తున్నాము, మనకి ఎల్హెచ్ఎస్ ఏదైతే మనం సాల్వ్ చేస్తామో ఆర్హెచ్ఎస్కి ఈక్వల్గా ఉంది కాబట్టి ఈక్వల్ అని చెప్తాం. ఇక్కడ కమింగ్ టు డెల్టా గ్రేటర్ దాన్ 0, రూట్స్ ఆర్ రియల్ అండ్ పాజిటివ్. పాజిటివ్ అంటే ఇప్పుడు మనకి ఏదైనా పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకో +2 కానీ ప్లస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ +2 ఉంది, గ్రేటర్ దాన్ 0 కదా, సో అట్లా అనమాట. సో రియల్ అండ్ పాజిటివ్ అనమాట. నెక్స్ట్ డెల్టా లెస్ దాన్ 0 అంటే ఇమాజినరీ వస్తుంది అన్నమాట. రూట్స్ ఇమాజినరీ అంటే I². ఓకే, ఇప్పుడు దీని మీద మనము ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. Now x square minus 7x plus 12 equals to 0. ఓకే, ఇప్పుడు దీనికి మనము దీన్ని ఒక నేచర్ ఆఫ్ రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా నేను ఫార్ములా ఏం చెప్పాను, డెల్టా అంటే డిస్క్రిమినెంట్ is equals to b square minus 4ac. So what is b here? -7 whole square minus 4 into a వచ్చేసి 1
ఇంటూ సి అంటే 12. సో -7 హోల్ స్క్వేర్ అంటే 49. -4 1s are 4, 4 12s are 48. సో 49 minus 48 how much? 1 అంటే గ్రేటర్ దాన్ 0. ఇప్పుడు గ్రేటర్ దాన్ 0 అంటే ఏం చెప్పాను? రూట్స్ ఆర్ రియల్ అండ్ పాజిటివ్. ఓకే, దట్స్ ఇట్. సో ఇట్లాగే మీరు మీ ఓన్గా మీరు ఒక 2-3 ఎగ్జాంపుల్స్ మీరు సాల్వ్ చేసి మీ ఓన్గా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఓకే, నా ఇప్పుడు మనము నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ చూద్దాం మనం. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఇప్పుడు మనము ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పాను? మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ చేయడానికి x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0 అంటే సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ అనమాట. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మనము ఒక 1-2 ఎగ్జాంపుల్స్ అనేది మనము సాల్వ్ చేద్దాం. నౌ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇప్పుడు 2, 3 ఆర్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఓకే, 2, 3 వచ్చేసి 2 రూట్స్ అనమాట ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈక్వల్స్ టు 3. సో ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ అనమాట. అలాగే ఆల్ఫా బీటా ప్లస్ 2, 3. సో ఇప్పుడు దీన్ని బట్టి మనము సమ్ ఆఫ్ ద రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 2 + 3 దట్ ఈస్ 5. ఆల్ఫా బీటా అంటే 2 × 3 దట్ ఈస్ 6. సో ఇప్పుడు మనము మన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి మనం. సో అప్పుడు ఎట్లా రాస్తాం? x² మైనస్ ఆఫ్ సమ్ ఆఫ్ ద రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా అంతా 5 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 6 దిస్ ఈక్వల్స్ టు 0. సో x² minus into plus minus 5x plus 6 is equals to 0. Now, so this is the equation friends. Now, ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం. -2, -3 are the roots. సో అప్పుడు ఏం చేస్తాం? మనము ఆల్ఫా ప్లస్ బీటా ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎట్లా వస్తాం? -2 -3 దట్ ఈస్ -5. నౌ ఆల్ఫా బీటా -2 into -3 that is minus into minus plus. So formula substitute చేయి. x² minus of sum of the roots -5 into x plus 6 is equals to 0. So x² minus into minus plus 5x plus 6 equals to 0. Okay, this is the condition friends. Okay, now okay, so until then keep watch my channel. Okay, now next video lo manamu కొన్ని ప్రాబ్లమ్స్ మనము సాల్వ్ చేద్దాం. Okay, thank you friends.